కృత్రిమ మేధ అన్ని రంగాలను శాసిస్తున్న తరుణంలో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ తమ వర్సిటీలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఏఐ ల్యాబ్ను గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజనల్ హెడ్ నవీషా ప్రభాకర్, గూగుల్ భాగస్వామ్య సంస్థ హెనోటిక్ గ్రూప్ సీఈఓ బి మల్లేష్తో కలిసి రత్తయ్య ప్రారంభించారు. ఏఐ ల్యాబ్కు ఇతర కాలేజీల విద్యార్థులకు కూడా అనుమతి ఉంటుందని ప్రకటించారు. ఏఐ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రంలోని ఫార్మా, వ్యవసాయ రంగాలకు ఎంతో తోడ్పాటు అందుతుందని హెనోటిక్ గ్రూప్ సీఈఓ చెప్పారు. విద్యార్థులు ఏఐ ల్యాబ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తు నిపుణులుగా తయారు కావాలని గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజనల్ హెడ్ నవీషా ప్రభాకర్ ఆకాంక్షించారు. ఏ తెగులు వచ్చింది, లేకపోతే నీళ్ల ప్రాబ్లం ఏమొచ్చింది పైర్లకి, లేకపోతే భూసారమైన పరిస్థితి ఏమొచ్చింది, అవన్నీ తెలుసుకోవడానికి ఏ స్కిల్స్ అన్నీ ఉపయోగపడతాయి. వాతావరణం సంబంధించిన పరిస్థితులు కూడా ఏఐ ద్వారా వస్తుంది. ఈ ఏరియా అంతా ఫిషరీస్ ఏరియా, సముద్రపు ఏరియా కాబట్టి ఫిషరీస్, ప్రాన్స్ వాటికి యొక్క తెగులు ముందుగానే, వాటికి వచ్చే జబ్బులు ముందుగానే పసిగట్టి ఆ రైతులకి తెలియజేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఫ్యాకల్టీని గూగుల్ కంపెనీకి తీసుకెళ్ళి ట్రైన్ చేయమని అడిగాం. అట్లానే కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఇంటర్న్షిప్ ద్వారా, గూగుల్ కంపెనీలో ఇంటర్న్షిప్ ద్వారా అక్కడ ట్రైన్ చేయమని కూడా అడిగాము. ఆంధ్రప్రదేశ్లో ఏఐ ల్యాబ్ ఫస్ట్ టైం విజ్ఞాన యూనివర్సిటీలో ఇది స్థాపించాం. దీనివలన స్టూడెంట్స్కి ఏఐని యూజ్ చేసి చాలా రియల్ టైమ్ అప్లికేషన్స్, ప్రోడక్ట్స్, సొల్యూషన్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తారు. వాళ్ళకి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ స్కిల్స్ అవన్నీ రెడీ అయ్యి ఇండస్ట్రీకి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసే స్కిల్స్ అన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లోని ఇండస్ట్రీలో ఈ ఏఐ బేస్డ్ ఉద్యోగాలు చాలా రావడం జరుగుతూ ఉంటుంది. This is just a tool or a platform that you are being given 24/7. I know there are universities who might do a capping on these things, but you all are very fortunate in this room who are getting access to this technology tool at a very, very beginning of this change in the era of AI that we are seeing. Vignan has now taken a leadership role in the region to ensure that all of you are successful and you are not just consumers of technology. You are really being creators and innovators for the future, and you are solving real-time problems.